ఛత్తీస్గఢ్ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. నిన్న భారీ ఎన్కౌంటర్ జరగ్గా ఇవాళ బీజాపూర్ అడవుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. హోరాహోరీ కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని డీఆర్జీ బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. నిన్న భారీ ఎన్కౌంటర్ జరగ్గా ఇవాళ బీజాపూర్ అడవుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. హోరాహోరీ కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని డీఆర్జీ బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం బీజాపూర్ అడవుల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? దీని మీద ఎంతమంది మావోయిస్టులు మరణించినట్లు సంకేతాలున్నాయి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా కాల్పుల మోత అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 2 మావోయిస్టులు చనిపోయినట్టుగా బీజాపూర్ జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇక్కడ డిఆర్జీ బలగాలతో పాటు మావోయిస్టుల మధ్య జరుగుతున్నటువంటి హోరాహోరీ కాల్పులు అని చెప్పుకోవచ్చు. ఈ కాల్పుల్లో చనిపోయిన 2 మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు ఇంకా గుర్తించాలి. ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీడియానికి ఇంకా ఎవరిని కూడా అటువైపు వెళ్ళలేని పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కూడా భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నారంటే బీజాపూర్ జిల్లాలోని దక్షిణ పశ్చిమ బస్తర్ అడవి ప్రాంతంలో ఈ మావోయిస్టుల భారీ ఎత్తున మకాం వేశారు. అక్కడ వాళ్ళు కీలక సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పక్కా సమాచారంతో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఇప్పటికే ఘటన స్థలం వద్ద భారీ ఎత్తున కూడా ఒక వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టుకు సంబంధించిన కీలక నేతలు చనిపోయారు. అదేవిధంగా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేత బాలకృష్ణ కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అందులో మళ్ళీ ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి మరో కీలక నేత కూడా చనిపోయారు. అయితే ఆయనతో పాటు మొత్తం 10 మంది అక్కడ నక్సల్స్ హతమయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటికీ 2 చనిపోయారు. 2 మృతదేహాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్తారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ కీలక మావోయిస్టులు ఉండి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే బస్తర్ ప్రాంతానికి ప్రత్యేకంగా మొన్ననే మావోయిస్టులు ఒక కమిటీ వేసుకున్నారు. ఆ బస్తర్ డివిజన్ సంబంధించి బస్తర్ డివిజన్ లో దాదాపు 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని మావోయిస్టు కీలక నేత హిట్మాకు అప్పచెప్పిన తర్వాత జరుగుతున్న రెండో ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న అది అధికారికంగా వాళ్ళు కేంద్ర కమిటీ ప్రకటించుకున్న తర్వాత నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది. అంతేకాకుండా ఈ రోజు జరుగుతున్న ఎన్కౌంటర్ మొత్తం కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి కూడా ఆ బస్తర్ సంబంధించినటువంటి ఆ ఏరియాలో 7 బస్తర్కు సంబంధించిన డివిజన్ లో 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాలకి ప్రస్తుతానికి హిట్మా నాయకత్వం వహిస్తున్నాడు. హిట్మా పూర్తి స్థాయిలో కూడా ఆయన అంచువేయడం కోసం పూర్తిగా కూడా మావోయిస్టులపై అయితే పోలీసులు అయితే కాల్పులు చేస్తున్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఈ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజాపూర్ సంబంధించిన జిల్లా ఎత్తు కూడా ప్రకటించారు. పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఇప్పటికే ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి డెన్లు కొన్ని గుర్తించారు. డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కాబట్టి మావోయిస్టులు కొన్ని ప్రాంతాలు ఇది దక్షిణ పశ్చిమ బస్తర్ అడవి ప్రాంతంలో మావోయిస్టులు మరోవైపు 2 వైపు నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అందుకోసం అదనపు బలగాలను కూడా అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి అయితే డిఆర్జీ బలగాలకు వీళ్ళకి మధ్యలోనే జరుగుతున్నటువంటి హోరాహోరీ కాల్పులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిఆర్పీఎఫ్ వీళ్ళందరినీ కూడా ఆ బస్తర్ ఫైటర్లతో పాటు కోబ్రా బలగాలను కూడా రంగాలకు తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడించారు. సుధా. రైట్ నవీన్, థ్యాంక్ యూ.